ఈ విధంగా 80 సంవత్సరాల నుంచి ట్యాక్సులు వసూలు చేసి గవర్నమెంట్లు జనాల అవసరాలు తీర్చాల్సిన మెయిన్ బాధ్యతని పక్కన పెట్టి ఆ బాధ్యతని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ పబ్లిక్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది జిఎస్టీల వల్ల. ఈ ఒక్క గవర్నమెంట్ అని కాదు, 80 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలిస్తున్న గవర్నమెంట్లు ప్రజల క్షేమం కోరి ప్రజల క్షేమము కాపాడాల్సిన ఈ గవర్నమెంట్లు దాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా పబ్లిక్ని సఫర్ చేసిరో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఇంత ట్యాక్స్ ఒక్కొక్క దాని మీద కట్టి 12% ఎప్పటి నుంచి ఇంత ట్యాక్స్ కట్టి వాళ్ళ క్షేమం చూడాల్సిన బాధ్యత వాళ్ళని విద్యా వైద్యము ఈ టెలిఫోన్ రంగము ఇట్లా కొన్ని అత్యంత అవసరమైన పబ్లిక్ అవసరమైన పనులని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ప్రైవేటీకరణలో కూడా మళ్ళీ మనమే కొంతమంది కొంతమంది కోసం మళ్ళీ దేశం మొత్తము మళ్ళీ కష్టపడి మళ్ళీ దేశం మొత్తము మళ్ళీ వాళ్ళకే కడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది దేశ అవసరాల కోసం ప్రతి ఒక్కరం పన్నులు కట్టి ప్రతి ఒక్కరం ట్యాక్సులు కట్టి మళ్ళా దేశం మళ్ళీ మన అవసరాలు తీర్చడానికి కట్టిన ట్యాక్సుల నుంచి మళ్ళీ మన అవసరాల కోసమే మళ్ళీ ఇంతింత ఖర్చు పెట్టి ఇంతింత చేస్తుంటే మనిషి ఎట్లా హ్యాపీగా ఉంటాడు, ఎట్లా హ్యాపీగా జీవిస్తాడో అందరం ఆలోచించుకోవాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన అవసరాల కోసం ఇంత కట్టి ఇంత చేసి మళ్ళీ మన అవసరాల కోసము అదే అతి ముఖ్యమైన అవసరాల కోసం మళ్ళీ మనం కష్టపడి మళ్ళీ అదే విధంగా కడుతుంటే ఇంకా డబల్ అటు ట్యాక్సులు కట్టి ఇటు మళ్ళీ ప్రైవేటీకరణ మళ్ళీ ఇళ్ళకి కట్టి ఇట్లా లాస్ అవుతుంటే చాలా కష్టం. దేశం ముందుకోవడం చాలా కష్టం. అది ఈ ట్యాక్సులతో తీసుకున్న పన్నులే గవర్నమెంట్ ఈ పన్నులు అత్యవసరమైన ఈ పన్నులు చేస్తే ఈ డబ్బులున్నోళ్ళు కూడా వేరే బిజినెస్లు పెడతారు. వేరే బిజినెస్లు పెడితే దేశం మొత్తం ఉపాధి కలుగుతుంది. అప్పుడు దేశం మొత్తం పని ఉంటుంది. మనకి ఏ దేశపోడు వచ్చి ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ దేశపోళ్ళు పెడుతురా అని అవసరం లేదు. చదువు కోసం ఇంత ఖర్చు పెట్టి పబ్లిక్ ఉన్న భూములు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సంపాదించిన కొంత పైసలు ఉంటాయి పబ్లిక్ దాన, మళ్ళీ అదే పైసలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళే పైకి వస్తారు. ఇన్ని ఖర్చులు మిగిలిపోతాయి. ఏ దేశము గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.